ఇక తెలంగాణ భవన్లో బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్ చెప్పండి, తెలంగాణ భవన్లో బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అరవింద్? నికట్ ఏదైతే చూసుకుంటే తెలంగాణ భవన్లో ఇప్పటికే ఎంగిలిపూల బతుకమ్మ ఘనంగా జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ బీఆర్ఎస్ మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి హాజరయ్యారు. భారీగా బతుకమ్మ ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. భారీగా బతుకమ్మలు కూడా పేర్చి ఇప్పటికే ఘనంగా ఆడుతున్నారు. ఇది మధ్యాహ్నం సమయం నుండి కూడా కొనసాగింది. ఇక్కడ భారీగా ఇప్పటికే బతుకమ్మ సంబరాలతో ఇప్పటికే నాట్యం చేస్తున్నారు. మనతోని ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన మహిళలు ఉన్నారు. మరి మనతోని సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. మనం ఏ విధంగా బతుకమ్మ జరుపుకుంటున్నారు, ఎలా సంబరంగా జరుపుకుంటున్నారు, గతంలో ఎట్లుండే, ఈసారి ఏ విధంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు? ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మ తెలంగాణ భవన్, తెలంగాణ ప్రజల గుండెకాయ లాంటి తెలంగాణ భవన్లో బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం. మహిళా నాయకురాళ్ళందరం కలిసి ఉత్సాహంగా. ఇవాళ గతంకి వాటికి ఉన్న తేడా ఏంటి అని అంటే, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు బతుకమ్మ కూడా ఒక భాగమైంది. మహిళా సోదరిమణులు బతుకమ్మను ఒక ఆయుధంగా మలుచుకొని వాళ్ళ శక్తిని, యుక్తిని మరి తెలంగాణ ఉద్యమంలో ప్రదర్శించిండ్రు. ఆ బతుకమ్మ మీద ఉన్న ప్రేమ, ఆ సంస్కృతి పట్ల ఉన్న గౌరవం, ఆ సాంప్రదాయాల్ని గౌరవించే వ్యక్తిగా కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి దాన్ని అధికార పండగగా గుర్తించి ఈ రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు మరి చీరలు పెట్టి గొప్పగా అందరికీ సెలవులు ఇచ్చి ఆదరించిన పండగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని విశ్వవ్యాప్తం చేసింది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ గారు అయితే అనేక మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ చిహ్నమైన తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకుండా చేసిండు. తెలంగాణ తల్లులకు చీరలు ఇవ్వకుండా వాళ్ళకు బతుకే లేకుండా చేస్తూ ఉన్నాడు. దీన్ని వాళ్ళ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఆ రోజు ఉద్యమంలో ఎట్లా భాగమైందో ఈరోజు కూడా ప్రభుత్వ వ్యతిరేకాన్ని మరి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎండగట్టడానికి కూడా మేము బతుకమ్మ పాటల రూపంలోనే ముందుకెళ్తున్నాం. ప్రతిరోజు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా జరుపుకునే పండుగను తెలంగాణ 10 జిల్లాల్లో కూడా గొప్పగా జరుపుకోవాలని అనుకుంటున్నాం. ఈ రోజు నుంచి సద్దుల బతుకమ్మ వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తెలంగాణ మహిళలందరితో కలిసి బతుకమ్మ ఆడబోతుంది. వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగు ఇవ్వాలని, మరి కేసీఆర్ని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకునే వరకు పోరాటం చేసే శక్తిని ఇవ్వాలని, ఆ గౌరవం అని కోరుకుంటూ తెలంగాణ మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మనం ఏదైతే ప్రధానంగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న కేసీఆర్ గారు ప్రతి ఒక్క మహిళ కూడా కొత్త బట్టలు వేసి కొత్త చీరలు కట్టుకోవాలని కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బతుకమ్మ చీరలు కూడా పంపిణీ లేదు, ఎలాంటి కార్యక్రమం కూడా లేదు. దానికి మీరు ఏమంటారు? కేసీఆర్ గారు మహిళల శక్తి ఏందో తెలుసు. మహిళల్ని ఎట్లా తెలంగాణలోని ప్రతి గడపకు కేసీఆర్ గారు ఒక పెద్ద కొడుకుగా, ఒక కన్న తండ్రిగా, ఒక తోబుట్టుగా, ఒక మేనమామగా ఎవరికేమం కావాలో అన్ని సమకూర్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఆయన చీరలు ఇవ్వటమే కాదు, దాని ద్వారా చీరలు నేసే నేతన్నలకు కూడా బతికిచ్చిండు. మరి కడుపులో పడ్డ ఆడపిల్ల అంకురం నుంచి కాటికిపోయే ముదసలి అవ్వ వరకు కూడా వాళ్ళని గౌరవించుకున్నాడు. ఒక గర్భిణి కడుపుతో ఉంటే, గర్భవతిగా ఉంటే కడుపు నిండా అన్నం పెట్టిన గొప్ప నాయకుడు కేసీఆర్. అలాగే మరి ఒక ఒంటరి మహిళకు, ఒక బీడీ కార్మికురాలకు మరి ఆ రోజు 200 ఉన్న పెన్షన్ను 2000 చేసి గౌరవించుకున్నాడు. పేదింటి ఆడబిడ్డకు మేనమామగా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఇవాళ చెప్పుకుంటూ పోతే అనేకం. కానీ మహాలక్ష్మి అన్నారు, 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చిండ్రు, ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ఇవాళ దసరా పండుగ ప్రయాణించే ప్రయాణికుల మీద మహిళలకు ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి 50% ఛార్జీలు పెంచి వాళ్ళ నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ప్రధానంగా ఎక్కడైతే బతుకమ్మ ఆడుతున్న ఏరియాలలో కానీ ప్రతి ఒక్క జిల్లాలో కానీ బతుకమ్మ పాటలు బంద్ చేసి కేసీఆర్ పాటలు పెడుతున్నారు. దానికి మీరేమంటారు? అర్థమైపోతుంది కేసీఆర్ గారిని ఓడిపోతే తెలంగాణ ప్రజానీకం
తెలంగాణ సబ్బండ వర్గాలు ఎట్లా నష్టపోయినాయో గుర్తించారు కాబట్టి కేసీఆర్ ఎప్పుడెప్పుడు వస్తాడా, 3 ఏళ్ళు ఆగాల్సిందేనా, దానికేం మార్గం లేదా అని చెప్పి మేము గ్రామీణ ప్రాంతాల్లో పోతా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో లంబాడి తండాల్లో కోయగూడలో ఒకప్పుడు మంచినీళ్ళ కొరత ఉండేది. బిందెలు ఎత్తుకొని చెలిమెళ్లకు చెరువులకు పోయే ఆడపిల్ల బిందెత్తుకొని రోడ్డు ఎక్కొద్దు అని కేసీఆర్ గారు ఒక అపర భగీరథుడిలాగా ఆ రోజు మంచినీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు గర్భిణీలు, బాలింతలు, ఆడ మొగ తేడా లేకుండా పండగ కూడా జరుపుకోకుండా యూరియా కోసం క్యూ లైన్లో ఉన్నారు. ఇలాంటి ఉపద్రవం వస్తుందని కేసీఆర్ ముందే తెలుసుకుంటే దీనికి కూడా కట్టుదిట్టం చేసేవాడు. కానీ రైతుల కష్టాలు పట్టనివాడు, తెలంగాణ సంస్కృతి గురించి తెలియనివాడు, జై తెలంగాణ అనని మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజానికం చేసుకున్న దురదృష్టంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పండుగ రోజు కూడా మహిళలందరూ అంగరంగ వైభవంగా తీరొక్క పూలతో బతుకమ్మ ఆడే సందర్భంలో హైడ్రా తీసుకొచ్చి పేదల ఇల్లు గులగొడుతున్నారు. దీనికి ఏమంటారు? ఇవాళ హైడ్రా ఒక మహిళల జీవితాల్లో ఈ హైదరాబాద్లో ఉండే నివసించే వాళ్లకు ఆందోళన, ఇదొక డ్రామా. రేవంత్ రెడ్డి గారికి కావాల్సిన పైసలు దండుకోవడానికి, కాంగ్రెస్ పార్టీకి ముడుపులు కట్టడానికి ఇవాళ ఇప్పటికే 55 సార్లు ఢిల్లీ వెళ్ళిన రేవంత్ రెడ్డి కనీసం ఇప్పటికీ 5 సార్లు కూడా జిల్లాలో పర్యటించలేదు. అది హైడ్రా కాదు, ఒక హైడ్రామా. రేవంత్ రెడ్డి ప్రజల జీవితాలతో ఆడుతున్న డ్రామాగా దీన్ని అభివర్ణిస్తూ హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రేపు రేవంత్ రెడ్డి దేనికోసం వచ్చినా కర్రు కాల్చి వాత పెట్టాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే అంగరంగ వైభవంగా కూడా తీరొక్క పూలతోని 9 రోజుల బతుకమ్మ కూడా హైదరాబాద్లో కూడా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ భవన్లో ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ కూడా ప్రారంభమైంది. రేపటి నుండి వరుసగా 9 రోజుల వరకు బతుకమ్మ కూడా జరుగుతుందని కూడా ఇప్పటికే తెలిపారు. మనతో ఇక్కడ ఏదైతే ఎందుకంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ ఎప్పుడైతే మాయమైందో మా అక్క చెల్లెలందరికీ కూడా మళ్ళీ బతుకమ్మ నిరాదరణకు గురవుతుందనే భయం ఉంది. అందుకే మా అక్క చెల్లెలందరినీ వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చి మళ్ళీ బతుకమ్మను తెచ్చుకునే విధంగా, మళ్ళీ కేసీఆర్ గారిని మళ్ళీ తెచ్చుకునే విధంగా బతుకమ్మ చేతుల తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ రావాలంటే కేసీఆర్ రావాలి. మేడం, ప్రతి ఊర్లో బతుకమ్మ సాంగ్ బదులు కేసీఆర్ సాంగ్ పెడుతున్నారు, దానికి ఏమంటారు? అవును, అసలు కేసీఆర్ గారే రావాలి, సారే రావాలంటున్నారు, కారే రావాలంటున్నారు అని కేసీఆర్ గారు మన వినాయక చవితి పండుగ కావచ్చు, ఇప్పటి బతుకమ్మ పండుగ కావచ్చు, రేపు దీపావళి పండుగ కావచ్చు, ఎక్కడైనా కేసీఆరే రావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. చిన్న భేద తర తమ మతం కులం ఏది లేకుండా కూడా అందరూ కేసీఆర్ గారు రావాలని కోరుకుంటారు. తప్పకుండా రాబోయే కాలంలో అదే జరుగుతుంది. రేవంత్ పరిపాలన అంటే ప్రజలకు విసుగు పుట్టింది, విసుగు చెందినరు, కేసీఆర్ పాలనే కోరుకుంటున్నారు. ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ పండుగ చేసుకోవాల్సిన మా అక్క చెల్లెళ్ళు యూరియా కోసం లైన్ కట్టే పరిస్థితి వచ్చిందంటే రేవంత్ పరిపాలనే దానికి నిదర్శనం. అందుకే కేసీఆర్ గారే రావాలి. కేసీఆర్ గారే మా బతుకమ్మను గౌరవంగా చూసిండ్రు. కేసీఆర్ గారు అధికారికంగా బతుకమ్మ పండుగ చేసిండ్రు. మాకు మిషన్ భగీరథ తీసుకొచ్చిండ్రు. కేసీఆర్ కిట్లు ఇచ్చిండ్రు, కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చిన అనేక రకాల కార్యక్రమాలను కేసీఆర్ రూపొందించిండ్రు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, మళ్ళీ మా బతుకమ్మ మాకు కావాలి. చివరిగా రాష్ట్ర ప్రజలకు మరియు తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఏం తెలియజేసుకుంటారు? ఒకప్పుడు ఉద్యమ రూపంలో ఉన్న బతుకమ్మ పండుగ తర్వాత అధికారికంగా గర్వంగా తలెత్తుకున్న బతుకమ్మ ఈ రోజు నిరాధారణకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మరొక్కసారి మా అక్క చెల్లెలందరూ ప్రశ్నించే బతుకమ్మను ముందుకు తీసుకొచ్చి రేవంత్ పరిపాలన ప్రశ్నించాల్సిందిగా మా అక్క చెల్లెలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఎంగిలి పూల బతుకమ్మను కూడా గంగమ్మ ఒడిలోకి చేరడానికి కూడా సిద్ధంగా అయ్యారు. 9 రోజుల పాటు కూడా ఘనంగా జరుపుకుంటాము బతుకమ్మను. ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మను కూడా ఇక్కడ హైదరాబాద్లో జరుపుకున్నాం, తెలంగాణ భవన్లో జరుపుకున్నామని కూడా ప్రధానంగా తెలియజేశారు. ఓవర్ టు స్టూడియో.